మీలో ఎంతమందికి హోమ్ మేడ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం? దీనికోసం బోన్లెస్ చికెన్ తీసుకొని మంచిగా మసాలాలన్నీ కలిపి ఇలా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ రైస్ కోసం ఇక్కడ నేను బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను. నీట్ గా వాష్ చేసుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నాను. స్టవ్ మీద రైస్ కుక్ చేసుకునే గిన్నెని పెట్టుకుని దాంట్లో వాటర్ అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఆల్రెడీ సోక్ చేసుకున్న రైస్ ని ఒక 90% కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న రైస్ ని మొత్తం చల్లారనివ్వాలి. స్టవ్ మీద ఫ్రైడ్ రైస్ చేసుకునే పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని ఎగ్స్ ని కూడా వేసుకొని మంచిగా స్క్రాంబుల్ చేసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే పాన్ లో చాయిస్ ఆఫ్ వెజ్జెస్ ని కూడా వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ అండ్ ఎగ్స్ ని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దానిలోనే మనం పొడి పొడిగా వండుకున్న రైస్ ని కూడా వేసుకొని సాల్ట్, కారం, గరం మసాలా ఇవన్నీ వేసుకొని సాసెస్ ని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చికెన్ ని షాలో ఫ్రై చేసుకున్నాను. మీకు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న రైస్ ని ఒక 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్ లో టాస్ చేసుకుంటే మన సింపుల్ అండ్ ఈజీ హోమ్ మేడ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.